హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండిటి మధ్య ఒక పెద్ద ఎత్తున దుమారం ఏర్పడింది. అది మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సికింద్రాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఒక ఘటన సందర్భంగా ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, ఆయన్ని విడుదల చేయడము, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సందర్భంగా అక్కడ జరిగిన వివరాలన్నీ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆయన క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా హీరో వినలేదు. అక్కడ రోడ్ షోకు పర్మిషన్ లేకపోయినప్పటికీ ఆయన రోడ్ షో చేశారు అని చెప్పేసి శాసనసభ సాక్షిగా ఆయన రికార్డుల పూర్వకంగా కూడా అక్కడ ఉన్నాయి. ఆయన మాట్లాడటం జరిగింది. వీటన్నిటికీ ఒకంత మనసు నొచ్చుకున్న అల్లు అర్జున్ గారు నిన్న సాయంత్రం విలేకరుల మిత్రుల సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన మాట్లాడుతూ, నాకు పోలీసులు వచ్చి ఇలా అని చెప్పలేదు, సంధ్యా థియేటర్ యాజమాన్యం వచ్చి బయట క్రౌడ్ ఎక్కువ అయింది సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగిందని, ఈ విధంగా నా ఆత్మాభిమానం దెబ్బతీస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి నేను సంధ్యా థియేటర్లోనే సినిమా చూస్తూ ఉన్నాను. నా అభిమానులకు ఏదైనా అయితే నేను ఎందుకు బాధపడకుండా ఉంటానంటూ ఆయన కూడా ఒకంత భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అల్లు అర్జున్ గారు, ఆ తర్వాత ఈరోజు ఏసీపీ విష్ణుమూర్తి గారు సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. ఆయన పోలీసుల తరపున 130,000 మంది అనుకుంటా అందాజుగా, వారందరి తరపున, వారి కుటుంబాల తరపున ఆయన పెద్దగా ఈరోజు ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడుతూ అనేక విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఒళ్ళు జాగ్రత్తను పెట్టుకుని ఉండాలి. అలా కాకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కనుక ఎక్కడ ఏమి కట్ చేయాలో మాకు తెలుసు, ఎవరిని ఎలా కట్ చేయాలో మాకు తెలుసు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటూ మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావిస్తూ, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దర్పణం ప్రదర్శిస్తూ ఉన్నారు, అది మీకు అవసరం లేదు, అది మీరు దర్పణాలు తగ్గించుకుంటే మంచిది, మీకే మంచిది అంటూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పే మాటలు క్లియర్ కట్గా ఏసీపీ విష్ణుమూర్తి గారు ప్రస్తావించడం జరిగింది. మీరేమైనా ఏం సినిమాలు చేస్తున్నారు, దేశానికి ప్రజలకు ఉపయోగపడే సినిమాలైనా లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఏమైనా మీరు చేస్తున్నారా, దీనికి సంబంధించి మీరు ఎందుకు ఇంత హడావుడి చేస్తూ ఉన్నారు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే ఒక అల్లు అర్జున్నే కాదు అందరినీ, ఇండస్ట్రీని మొత్తాన్ని కలిపి ఎందుకు చేస్తున్నారంటూ విష్ణుమూర్తి గారు మాట్లాడటం జరిగింది. అలాగే మీరు చేసే సినిమాల్లో ఎటువంటి సందేశాలు ఉంటున్నాయో ఒకసారి ఆలోచిస్తున్నారా, దొంగ పనులు, లంగ పనులు చేసిన తర్వాత ఆ పనుల నుంచి ఎలా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలి అనే సినిమాలు చేస్తూ ఈ సినిమాల వలన డబ్బులు సంపాదించుకుంటున్నారు, దానికి మీరు ఎందుకు అంత దర్పణం ప్రదర్శిస్తున్నారంటూ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత కనీసం మీకు మహిళలంటే గౌరవం ఉందా, మహిళలంటే మీకు గౌరవం ఉంటే మీ సినిమాల్లో ఇటువంటి సన్నివేశాలు మీరు ఎందుకు పెడతారంటూ మాట్లాడుతూ, నేను అడిగే ప్రశ్న మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు అడిగి ఉండరు, మీ సినిమాలలో మీరు 1000 రూపాయలు ఇస్తే ముద్దు పెడతారేమో అడుగురా అని మీరు సినిమాలు చేస్తున్నారు, ఇది ఎందుకు, ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని మీరు ఇటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని తర్పణం ప్రదర్శిస్తే మంచిది అంటూ ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడటం జరిగింది. మీ సినిమాలలో ఇంకా చాలా సన్నివేశాలు మేము చెప్పడం జరుగుతూ ఉంది, ఇప్పుడు నేను అడిగినా కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు అడిగి ఉండరు అంటూ, మీరు సినిమాలు పంచుకొని నెలకు ఒక సినిమా, ఈ నెలకు మా సినిమా, ఈ నెలకు మా సినిమా అంటూ ప్లాన్ ప్రకారం పంచుకొని సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ప్రజల దగ్గర డబ్బులు దబ్బుకుంటా ఉన్నారు. ఒక రైతులాగా కష్టపడి రైతు పంట పండించుకున్నట్టుగా మీరేం చేస్తున్నారంటే ఒక ప్లాన్ ప్రకారం మీరు అందరూ కలిసి ప్రజల దగ్గర నుంచి నెలల వారీగా లేకపోతే వారాల వారీగా సినిమాలు రిలీజ్ చేస్తూ డబ్బులు ప్రజల దగ్గర నుంచి దండుకుంటున్నారు. అలాగే ఒక టాకీస్లో సినిమా చూడాలంటే 100 రూపాయలు, 50 రూపాయలు ఉంటాయి, మీరేమో దాని పక్కన 4 సున్నాలు పెట్టి సినిమాలను రిలీజ్ చేసుకుంటూ 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మా సినిమాలకు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఇండస్ట్రీ మొత్తం ఆలోచించి మాట్లాడితే మీకే మంచిది, ఎవరిని ఎక్కడ ఎలా కట్ చేయాలో మాకు బాగా తెలుసు, ఇష్టం వచ్చినట్టు కనుక పోలీసు మీద వాగితే ఇది మీకంత మంచిది కాదు అంటూ విష్ణుమూర్తి గారు తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆ తర్వాత మీరు చేసే సినిమాలలో ఎవరైనా సరే జై భీమ్ లాంటి సినిమాలు కానీ లేకపోతే ఇంకా
మంచి సినిమాలు తీసి ప్రజలను సందేశాత్మక సినిమాలు ఏమైనా మీరు చేస్తున్నారా? అలాంటి సినిమాలు చేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసుల మీద మా ఆత్మాభిమానం దెబ్బతీస్తూ ఇటువంటి మాటలు మాట్లాడుతూ విలేకరుల మిత్రుల సమావేశాలు పెట్టి మమ్మల్ని ఆత్మాభిమానాలు దెబ్బతీస్తే మాత్రం మేము ఊరుకోము. అసలు మీరు ఎక్కడి వారు? మీ ఆధార్ కార్డు ఎక్కడుంది? చూపించండి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎక్కడ ఎలా వినయంగా ఉంటే మంచిది అంటూ ఏసీపీ విష్ణుమూర్తి గారు మాత్రం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ఆ విషయం మీద మాత్రం పోలీసులు తీవ్రంగా స్పందిస్తూ ఖచ్చితంగా పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు అన్నట్టుగా పోలీసులు నా దగ్గరికి రాలేదు, నాకు చెప్పలేదని అల్లు అర్జున్ గారు అంటుంటే, పోలీసులు మాత్రం ఖచ్చితంగా మేమే వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఇన్ఫామ్ చేశాము, మేము ఇన్ఫామ్ చేసిన తర్వాతే ఆయన రిక్వెస్ట్ చేసిన తర్వాతే ఆయన బయటికి వెళ్ళారు. అలాగే పోలీసుల గురించి ఇంకో కొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే గనక శ్రీతేజ్ అనే కుర్రవాడిని పోలీసులు లేకుండా ఉంటే ఆ బాబు ఈ వరకు ఎప్పటికీ చనిపోయేవారు. మా వృత్తి కాకపోయినప్పటికీ అక్కడికక్కడ బాబుకి శస్త్రచికిత్స చేసి మేము హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇవన్నీ మీకు తెలియవు. మీరు ఇంకా అనేక అనరాని మాటలు అక్కడ మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ లేకొచ్చి ఏదో ప్రజలు మీ సినిమాలు చూస్తున్నారని, లేకపోతే మీకేదో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోలు తీస్తాం, తాట తీస్తాం, ఎక్కడ ఎలా తీయాలో మాకు బాగా తెలుసు అంటూ హైదరాబాద్లో ఈరోజు ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది. ఏంటి అంటే, టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం దూరం పెరుగుతుందనే చెప్పాలి. మరి దీని మీద ప్రభుత్వ పెద్దలు ఆల్రెడీ చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు కూడా ఆయన స్పందిస్తూ విషయం ఈరోజు కూడా ఆయన విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణలో ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచుకొనివ్వమంటూ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరు స్పందించలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దలు కలుగజేసుకొని ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య సఖ్యత ఏర్పడే విధంగా ఎవరైనా ఈ గొడవను సద్దుమణిగే విధంగా ఎవరైనా ముందుకొస్తారా? లేదంటే ఇది ఇంకా పెద్దదై ప్రభుత్వానికి పోలీసులకి ఇండస్ట్రీకి మధ్య గొడవ పెద్దదవుతుందా అనేది రాబోయే రోజు చూడాలి. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా పోలీసులను మాత్రం అవమానించడం బాధాకరం అంటూ ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఎంతవరకు వెళుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.